ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పేరును గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు. తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు ఎలాంటి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు కనుక విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం రాజుగారు కూడా కుజ భగవానుడే అవ్వడం వలన, రాశాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీలైనంత వరకు స్వామివారికి ఎరుపు రంగు ప్రసాదం అంటే కేసరి కానీ మందార పుష్పాలతో అర్చన చేయడం కానీ, అదే కాకుండా కందిపప్పుతో కూడుకున్నటువంటి కుడుములను నైవేద్యంగా ఏర్పాటు చేయడం కానీ, అలాగే కందిపప్పుతో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రమిదలను ఒక 7 ప్రమిదలను ఏర్పాటు చేసి 7 ఎర్రటి ఒత్తులు పెట్టి స్వామివారికి అర్చన అభిషేక ముగింపు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన రుణ రోగ శత్రు సంపూర్ణమైనటువంటి జాతకంలో ఉండబడినటువంటి 1లో కుజుడు కానీ 2లో కానీ 4లో కానీ 7లో కానీ 8లో కానీ 12లో కానీ కుజ భగవానుడు సంచారం చేసినప్పుడు సకలమైన దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న ఐశ్వర్యానికి మీ సొంతం చేస్తారు అని చెప్పి గమనించాలి. కనుక గణపతి స్వామి దగ్గర వీలైతే నవరాత్రులలో కానీ ముగింపు ఉత్సవ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం ఆచరింపజేసినట్లయితే అద్భుతమైన యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే 2వ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉన్నాడు కనుక విద్యాపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ధనపరమైనటువంటి చేర్పులు మార్పులు కనపడుతున్నాయి. మీరేం కంగారు పడనక్కర్లేదు. తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే రాబోయే కాలమంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో బుద్ధ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ యొక్క ఆలోచన విధానానికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు
మీ యొక్క జన్మ నక్షత్రం రోజున, జన్మ తిథి ఎందున, పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దీనివల్ల రోగ సమస్యలు వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. లాభస్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నాడు కనుక వీరంతవరకు ధర్మము, ఆధ్యాత్మికత, యోగా, ఆసన, మెడిటేషన్ లాంటివి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగలిగితే మీ యొక్క ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో రాహు భగవానుడు ఉండడం వల్ల ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి. లేని దాని గురించి అపోహలకు వెళ్ళారా, ఉండేది కూడా పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాలు, అలాగే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు చేసుకున్నటువంటి వారందరికీ పెద్దవారిని అంటే గతించినటువంటి వారి యొక్క స్మరణ, వారికి మీరు పెట్టేటువంటి కార్యక్రమాల వల్ల సర్వత్రా మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ఎవరైతే జాతకం చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదో, జాతకంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వచ్చేటి వధూవరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి, వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ, ఒకరి మీద ఒకరి భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా? అలా కాకుండా మీ యొక్క ఫోటోలను, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో, శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా నిత్యము కాళభైరవ స్వామికి స్మరణ చేద్దాం, కష్టాలను తొలగించుకుందాం, అనుకున్న అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సంహార కాళ భైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే, లేదంటే మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ యొక్క పైన ఆల్ అనే బటన్ తెలియచేయండి, గంట సింబల్కి ప్రెస్ చేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.